బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన తేజ సజ్జా ఇప్పుడు హీరోగా మారి స్టార్ హీరోలనే టెన్షన్ పెడుతున్నాడు. ఓ బేబీ చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేసి తేజ ఆ తర్వాత జాంబీరెడ్డి, ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ, అద్భుతం చిత్రాలతో యూత్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన హనుమాన్ చిత్రం అతడికి బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఏకంగా 300 కోట్ల రూపాయలను పైగా కలెక్షన్లు సాధించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్ నేషనల్ లెవెల్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. అదే టెంపోని కంటిన్యూ చేస్తూ ఈసారి మిరాయిగా వచ్చేందుకు సిద్ధమయ్యాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. హనుమాన్లో దైవశక్తులు కలిగిన యువకుడిగా మెప్పించిన తేజ ఇందులో యోధుడిగా కనిపించనున్నాడు. ఇక మంచు మనోజ్ విలన్గా నటిస్తుండడం విశేషం. ఇటీవల విడుదల చేసిన టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సెప్టెంబర్ 5న 2D, 3D ఫార్మాట్లలో మొత్తం 8 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో మేకర్స్ అప్పుడే ప్రమోషన్లు మొదలుపెట్టేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఫస్ట్ సింగిల్ని శనివారం రిలీజ్ చేశారు. వైబ్ ఉంది బేబీ అంటూ సాంగ్ కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా అర్మాన్ మాలిక్ గొంతు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. యూత్ని టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ సాంగ్ సోషల్ మీడియాని ఊపేస్తుంది. హనుమాన్ వంటి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జా నుంచి వస్తున్న చిత్రం కావడంతో మిరాయిపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ బెల్ట్లోనూ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇక హిందీలో ఈ మూవీకి జాక్పాట్ తగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ రైట్స్ దక్కించుకునేందుకు బాలీవుడ్లో బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ రంగంలోకి దిగారు. గతంలో బాహుబలి, దేవర లాంటి చిత్రాలతో హిందీ కోట్ల రూపాయల లాభాలు సంపాదించింది. కరణ్ తాజాగా మిరాయ్ మేకర్స్తో అదిరిపోయే డీల్ చేసుకున్నాడట. కరణ్ జోహర్ తన సినిమాల్ని ఏ రేంజ్లో ప్రమోట్ చేస్తాడో అందరికీ తెలిసిందే. బాలీవుడ్లో ఆయనకి భారీ క్రేజ్ ఉంది. తన సినిమాలను ప్రమోషన్లో విషయంలో ఎవరూ ఊహించని స్ట్రాటజీ అమలు చేస్తుంటాడు. ఇవన్నీ చూసుకునే మిరాయ్ మేకర్స్ కరణ్ జోహర్ అడగగానే థియేట్రికల్ రైట్స్ అతడికి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ రకంగా చూస్తే మిరాయ్ మూవీకి ఇది చాలా సానుకూల అంశమని అంటున్నారు.